అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు. ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఈవేళ నేను ఇంట్లో పూజ చేసుకున్నాను, గుడికి కూడా వెళ్ళొచ్చానండో. అది మనకి ఈవేళ శ్రావణ పంచమి, నాగపంచమి కాబట్టి మా దగ్గరలో ఉన్నటువంటి నగలమ్మ గుడికి వెళ్ళేసి పాలు పోసి కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకొని వచ్చేసాము. సో మన లైఫ్ స్టైల్ అలా జరుగుతూ ఉంది. ఇంక ఇవాళ ఒక మంచి గోల్డ్ రిలేటెడ్ వీడియో మీతో షేర్ చేద్దాము అని అయితే ముందుకు వచ్చాను అనమాట. ఇంకొకటి, ఈరోజు కనుక ఎవరన్నా గోల్డ్ తాకట్లో పెట్టుంటే వెళ్ళి అంతో ఎంతో కనీసం ఒక 100-200 అయినా మీరు కనుక మన గోల్డ్ కట్టారు అంటే చాలా తొందరగా నగలు విడిపించుకోవచ్చంట. నేను వెళ్ళి బ్యాంకులో కట్టేసి కూడా వచ్చానమాట. యాక్చువల్గా రీసెంట్గా వీడియో షేర్ చేస్తున్నాను. ఒకవేళ తెలుసుంటే ఇంక లేట్గా నా వీడియో అప్లోడ్ అయినా కూడా ఈవెన్ మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే కాబట్టి ఒక 100-200 అయినా మన లోన్ కట్టడానికి అయితే ట్రై చేయండి అబ్బా. ఇంక ఇవాళ నేను చెప్పేది వచ్చి గోల్డ్ రీవ్యాంపర్డ్ స్కీమ్, గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అంటారు. ఇది ఎస్బీఐలో సమ్ ఇయర్స్గా, అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. మేబీ తెలిసినా కొంతమందికి మాకేం అవసరం ఉందిలే, గోల్డ్ కాస్ట్ తక్కువగానే ఉంది కదా, ఇంట్లో పెట్టుకుందాం లేదా లాకర్లో పెట్టుకుందాం అనుకోవచ్చు. కానీ ఇందులో మంచి బెనిఫిట్స్తో కూడినటువంటి బెస్ట్ రీవ్యాంపర్డ్ స్కీము అది ఎస్బీఐలో ఉందండి. దాని డీటెయిల్స్ అంతా మీతో షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అబ్బా. ఈ యొక్క గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అనేది ఏంటి, అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి, ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ అవుతారు, ఎంత గోల్డ్ని మనం డిపాజిట్ చేయొచ్చు, ఇన్ కేస్ మనం గోల్డ్ని కనుక డిపాజిట్ చేసాము అంటే మన గోల్డే మనకి తిరిగిస్తారా, లేదా మనం డిపాజిట్ చేసిన దానికి డబ్బులే ఇస్తారా, ఇన్ని డౌట్లు అయితే వచ్చేస్తుంటాయి కదా. 1 by 1 క్లారిటీగా వీడియో షేర్ చేస్తాను, వచ్చేసింది. ఫస్ట్ వన్, ఇది ఎస్బీఐలో ఉన్నటువంటి గోల్డ్ రీవ్యాంపర్డ్ డిపాజిట్ స్కీమ్ అంటాము. ఇది ఆల్మోస్ట్ 3 to 5 ఇయర్స్గా రన్ అవుతా ఉంది. సో ఇందులో వచ్చి మన దగ్గర ఉండేటువంటి గోల్డ్, పాత నగలు కావచ్చు, మనం వాడుకోకుండా ఉండేటువంటి నగలు కావచ్చు, ఇంట్లో ఊరికే పెట్టుకోండాము అటువంటి నగలు కావచ్చు, లేదా కాయిన్స్, ఈవెన్ గోల్డ్ కాయిన్స్, కడ్డీలు, బిస్కెట్లు లాంటివి తాకట్టు పెట్టాలన్నా పెట్టించుకోరనమాట. మనం ఇంట్లో వాటిని జాగ్రత్తగా దాచిపెట్టాలంటే చాలా ఇబ్బంది పడతాం. మనం చాలా సేవింగ్స్ స్కీమ్స్లో చెప్పుకుంటాం, కాయిన్స్ కొనుక్కోండి, కడ్డీలు కొనుక్కోండి, బిడ్డలు ఫ్యూచర్ అవసరాలకి పనికొస్తాయి అనేసి నేను చెప్పుకున్నాం కదా. ఇన్ కేస్ మనం కొనున్నాం, మన ఇంట్లో ఉన్నాయి ఆ యొక్క గోల్డ్ ఐటమ్స్, గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్, లేదు మనం ఎంతో ముచ్చటపడి కొనుక్కున్నటువంటి పెద్ద నగలు, పెద్ద హారాలు కానీ, వడ్డానాలు కానీ ఇట్లాంటివి మన దగ్గర ఉన్నాయి. ఇంట్లో పెట్టుకొని భయం, ఇన్ కేస్ లాకర్లో పెట్టాలన్నా మనం ఎదురు డబ్బులు కట్టాలా, ఇట్లాంటి సమస్య లేకుండా మన నగలు మనకే ఉండాలా, అట్ ద సేమ్ టైం మన బంగారంతో మనకి వడ్డీ వచ్చి పడాలన్నమాట. అట్లాంటి స్కీమ్స్ ఏమన్నా ఉన్నాయా అని ఎతికేటువంటి మన ఫ్రెండ్స్కి ఇవాళ మంచి, అంటే ఈ స్కీమ్ ఆల్రెడీ చాలామంది చెప్పుంటారు, తెలుసుండొచ్చు, మన సబ్స్క్రైబర్స్ తెలియకపోవచ్చు. సో ఎవరికొకరికి యూజ్ అవుతుంది కదా, కనీసము మనకి తెలుసున్న తెలియని వాళ్ళకి మన ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరికో ఒకరికి షేర్ చేద్దాం. ఇందులో ఎలా డిపాజిట్ చేయొచ్చు, ఎంత డిపాజిట్ చేయొచ్చు అంటే మినిమము 10 గ్రాముల నుంచి ఈ యొక్క స్కీమ్లో డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. 10 గ్రాముల నుంచి మనం ఎంతన్నా డిపాజిట్ చేయొచ్చు. దీంట్లో 3 రకాల స్కీమ్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి షార్ట్ టర్ము, 2 మీడియం టర్ము, 3 వచ్చి లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్లో మనం కనుక గోల్డ్ డిపాజిట్ చేసాము అంటే మనం ఎంత గోల్డ్ డిపాజిట్ చేసినా అప్ టు 1 to 3 ఇయర్స్ మన గోల్డ్ ఏదైతే అక్కడ డిపాజిట్ చేస్తామో అది మనకి రిటర్న్ వస్తుందన్నమాట. అంటే మన బంగారం మనకే ఉండాలా, ఇంట్రెస్ట్తో కూడినటువంటి బంగారాన్ని మనం ఇంటికి తెచ్చుకోవాలంటే షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలి. కాకపోతే ఇందులో ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది, ఆల్మోస్ట్ 0.5%, అంటే 50%, 0.50% నుంచి 0.80% వరకు మనం ఈ యొక్క షార్ట్ టర్మ్లో డిపాజిట్ చేసినటువంటి గోల్డ్కి మనకి ఇస్తారు ఇంట్రెస్ట్గా. అది మీడియం టర్మ్ అనుకోండి, ఆల్మోస్ట్ 1.2%, 1.3% వరకు. ఈ యొక్క మీడియం టర్మ్ అనేది 5 to 8 ఇయర్స్ వరకు డ్యూరేషన్ అయితే ఉంటుందన్నమాట. లాంగ్ టర్మ్ అనేది అప్ టు 10 to 12 ఇయర్స్ వరకు, 12 to 15 ఇయర్స్ వరకు లాంగ్ టర్మ్ కింద మనం డిపాజిట్ చేయొచ్చు. ఎప్పుడైతే లాంగ్ టర్మ్లో గోల్డ్ని డిపాజిట్ చేస్తామో అప్పుడు ఆల్మోస్ట్ 2.5% ఇంట్రెస్ట్తో పాటుగా మనం పెట్టినటువంటి గోల్డ్ మనకి రాదు.
వాళ్ళు ఏ రోజైతే మనము గోల్డ్ పెట్టినటువంటి డ్యూరేషన్ కంప్లీట్ అవుతుందో ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో మార్కెట్లో ఆ ప్రైస్కి మన యొక్క ఇంట్రెస్ట్ని యాడ్ చేసి ఇమ్మన్నా వాళ్ళు ఇచ్చేస్తారు. లేదు నాకు ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ కావాలా, ప్రతి 3 monthsకి వన్స్ ఇంట్రెస్ట్ కావాలా, ప్రతి నెల ఇంట్రెస్ట్ కావాలన్నా కూడా ఇంట్రెస్ట్ మనకి పడుతూ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి 7,000 రూపీస్కి 35 రూపీస్ దాకా ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట. అది లాంగ్ టర్మ్ వాళ్ళకి. సో అలా ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ కావాలన్నా, లేదంటే 3 months వన్స్ కావాలన్నా, ఇయర్లీ వన్స్ కావాలన్నా ఇంట్రెస్ట్ పడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మన డ్యూరేషన్ టెన్యూర్ క్లియర్ అవుతుందో ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైజ్ కౌంట్ చేసి మనకైతే అమౌంట్ రూపంలో ఇస్తారు. అంతే తప్ప గోల్డ్ అయితే ఇవ్వరు. ఇన్ కేస్ గోల్డ్ కావాలన్నా వేరే గోల్డ్ కాయిన్స్ అనేటివి మనకి బ్యాంక్ నుంచి ఇష్యూ చేస్తారు. అంతే తప్ప మన గోల్డ్ మనకైతే తిరిగి రాదు. మన గోల్డ్ మనకే ఉండాలా, మనం పెట్టినటువంటి వస్తువు మనకే ఉండాలా అంటే మనము లాంగ్ టర్మ్ కానీ మీడియం టర్మ్ కానీ సెలెక్ట్ చేసుకోకూడదు. ఎప్పుడు కానీ షార్ట్ టర్మ్కి వెళ్ళాము అంటే ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన గోల్డ్ బ్యాంక్లోనే ఉంటుందన్నమాట. మిగిలినటువంటి గోల్డ్ అంతా ఆర్బీఐ అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు లెక్కగట్టి మనకైతే అమౌంటే ఇస్తారు. ఈజ్ నథింగ్ బట్ సావరిన్ గోల్డ్ బాండ్స్లో ఎలా ఇస్తారు, సో ఈజ్ నథింగ్ బట్ అలానే ఇస్తారు. మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ని డిపాజిట్ చేసి క్యాష్ రూపంలో అంటే మనం ఒక బాండ్ రూపంలో తెచ్చుకుంటాము. ఆ బాండ్ మన దగ్గర ఉన్నింది అనుకోండి, ఈవెన్ షార్ట్ టర్మ్ కానీ మీడియం టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ ఆ బాండ్ని తీసుకెళ్ళి మధ్యలో మనకి ఏదైనా అవసరం వచ్చింది ఆ బాండ్ని ప్లెడ్జ్గా పెట్టి మనం లోన్ తెచ్చుకోవచ్చు అనమాట. అంటే మన గోల్డ్ బాండ్ని ప్లెడ్జ్గా పెట్టినా మనకి మధ్యలో లోన్ అయితే వస్తుంది. అట్లా కాదు ఇన్ కేస్ ఎమర్జెన్సీని మధ్యలో తీసేసుకోవాలంటే ఖచ్చితంగా ఇచ్చేస్తారండి. షార్ట్ టర్మ్ వాళ్ళు 1 year లోపల 6 months తర్వాత కొంచెం పెనాల్టీ వేసి మన గోల్డ్ని మనకి ఇస్తారనమాట. మీడియం టర్మ్ వాళ్ళకి కానీ అంటే 5 to 7 years అన్నాను కదా, 3 years తర్వాత అయితే కొంచెం తక్కువ పెనాల్టీ వేసి మన యొక్క డబ్బులు మనకి ఇస్తారు. లాంగ్ టర్మ్ వాళ్ళకి కూడా 5 years తర్వాత అంతో ఇంతో పెనాల్టీ వేసి మనకి టోటల్ అమౌంట్ కావాలంటే అమౌంట్ విత్ పెనాల్టీతో మనకైతే వచ్చేస్తుంది. మనం పెట్టినటువంటి సొమ్ముకి భద్రత ఉంది. ఇంకొకటి మనం లాకర్లో పెట్టినా మనకి ఎదురు డబ్బులు కట్టాలా, ఇంట్లో పెట్టుకున్న దొంగలు పెడుతుంటుంది. మనకి ఇప్పుడు ఆ గోల్డ్తో అవసరం లేదు, ఇప్పుడు దాంతో పని లేదు. ఈ కాయిన్స్ కడ్డీలు ఎప్పటికైనా నేను కన్వర్ట్ చేసి క్యాష్గా తీసుకోవాల్సిందే అనుకునే వాళ్ళు మీడియం టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ పెట్టేసుకొని దాని ద్వారా వచ్చేటువంటి ఇంట్రెస్ట్తో కూడా ఇంకొంచెం గోల్డ్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అట్టు కాదు నాకు చాలా ఇష్టము కానీ నాకు ఒక 2 to 3 years వరకు ఈ గోల్డ్తో పని లేదు, లేదంటే నాకు పూర్వీకుల నుంచి వస్తుంది ఈ బంగారు, ఈ బంగారాన్ని నేను ఇప్పుడు వాడకపోయినా నాకు అలానే ఉండాలి, ఆ బంగారాన్ని జనరేషన్స్ మార్చుకోవాలంటే షార్ట్ టర్మ్ పెట్టుకోండి. మళ్ళీ దాన్ని రెన్యూల్ చేసుకోవడము తిరిగి పెట్టుకోవడం వల్ల మన బంగారు బ్యాంకులో సెక్యూర్గా ఉంటుంది. వాళ్ళు మన బంగారాన్ని ఆడ పెట్టుకున్నందుకు మనకి ఇంట్రెస్ట్ ఇస్తారనమాట. చాలా బాగుంది కదండి ఈ డిపాజిట్ స్కీమ్ అనేది. ఎప్పుడు మన గోల్డ్ మనకు ఉండాలా కానీ మనకి ఇంట్రెస్ట్ రావాలా అనుకునే వాళ్ళు షార్ట్ టర్మ్ ఆ యొక్క గోల్డ్ డిపాజిట్ స్కీమ్కి అయితే వెళ్ళిపోండి. మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ కావాలనుకునే వాళ్ళు పిల్లల ఫ్యూచర్ అవసరాల కోసమని 10 years 12 years 7 years పైన పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలనుకున్నా, లేదంటే వాళ్ళ కోసము చిన్నప్పుడే గోల్డ్ కొని పెట్టేస్తుంటారనమాట. ఈ కాయిన్స్ కడ్డీలో బిస్కెట్లు కొని ఉంటారు కదా, వాటిని ఇంట్లో పెట్టుకొని బాధపడేదానికన్నా వీటిని తీసుకెళ్ళి బ్యాంక్లో ఇచ్చేసి మనం డిపాజిట్ స్కీమ్లో డిపాజిట్ చేసాము అంటే ఖచ్చితంగా మనకి ఎప్పుడు అవసరమో దాన్ని బట్టించి మనం డ్యూరేషన్ పెట్టుకుంటే దానికి ఇంట్రెస్ట్తో కలిపి మన గోల్డ్కి అప్పుడు వాల్యూ ఎలా ఉందో, అంటే మనం పెట్టినప్పుడు కాదండి, ఎప్పుడు తీసుకుంటామో అప్పుడు ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ లెక్క కట్ అయితే మనకి ఇచ్చేస్తారనమాట. సో మనకి ఏది బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది, మన దగ్గర ఉన్నటువంటి డబ్బు లేదా నగల్ని మనం ఇంకెక్కడో పెట్టడము లేదా లాకర్లో పెట్టడం వల్ల మనకు రూపాయి అయితే ఆదాయం రాదు. ఈవెన్ ఇన్ కేసు మన ఇళ్లలో దాచిపెట్టుకున్నా కూడా ఎవరు రూపాయి వడ్డీ అయితే ఇవ్వరనమాట. కానీ ఇలా బ్యాంక్లో డిపాజిట్ చేయడం వల్ల మనకి ఇంట్రెస్ట్ జనరేట్ అవుద్ది. సో మనకి ఇలా ఇంట్రెస్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళకేంటి ఉపయోగం అంటే ఆ బంగారాన్ని వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఈ యొక్క ఆర్బీఐ కింద అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద తాకట్టు పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకొచ్చుకొని దాన్ని రొటేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం నుంచి కొంతమేరకు మనకు ఆదాయం ఇస్తారు. సో అందరం లాభపడతాము. ఇంట్లో మనం లాక్ చేసి పెట్టుకొని దాన్ని భయంగా బాధపడుతూ ఉండేదానికన్నా మనకి ఆదాయము, ఆర్థిక భరోసా, నెక్స్ట్ భయం లేకుండా ఉంటుంది. మన నగలే మనకు కావాలంటే షార్ట్ టర్మ్ పెట్టుకోండి, లేదు కన్వర్టెడ్ కావాలంటే లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ పెట్టుకొని
మన గోల్డ్కి భరోసా భద్రత రెండు ఇచ్చిన వాళ్ళం అవుతాము. లాకర్లకి డబ్బులు కట్టక్కర్లేదనమాట. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అన్నట్టు ఈ డిపాజిట్ స్కీమ్ ఎక్కడ చేయాలంటే ఎస్బీఐ బ్రాంచ్ అకౌంట్ ఎక్కడున్నా, ఏ బ్రాంచ్ ఉన్నా, ఏ బ్యాంక్ మీ ఊర్లో ఉన్నా వెళ్ళి ఇట్లా గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్ ఉందా అని అడిగితే వాళ్ళు అప్లికేషన్ ఒకటి ఇస్తారు. దాన్ని ఫిల్అప్ చేసి మన గోల్డ్ తీసుకెళ్ళి ఇచ్చామంటే వాళ్ళు చెక్ చేస్తారు. ప్యూరిటీని బట్టించి వాళ్ళ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసి ఆ యొక్క గోల్డ్ అనేది వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారండి. సో యూజ్ అయితే కావాలంటే వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. నచ్చితే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో షేర్ చేయండి అబ్బా. అందుకంటే ముందు లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఓకే అండి, బాయ్, సీ యూ, నమస్తే.